అమెరికా నుంచి ఇండియాకు రావడానికి 40 నిమిషాలలో రాకెట్లో రావచ్చట. మనకి ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ పోలేము అమీర్పేట నుంచి. అసలు ఎలాన్ మస్క్ చేస్తున్న అద్భుతాల గురించి ఒకసారి చెప్పండి. ఆయన గురించి చెప్పడానికి మీరు ఇచ్చిన ఒక నిమిషం చాలదు శశి గారు. ఆయన పట్టిందల్లా బంగారం. ఒకటి అనుకుంటే దాన్ని సాధిస్తాడు. ఆయన ప్లానింగ్ ఏంటి తెలుసా, 10 years ప్లాన్ చేసి 1 yearలో ఎగ్జిక్యూట్ చేస్తాడు. అందుకని ఆయన స్పేస్లో కూడా వదలలేదు, స్పేస్లో కూడా ఇల్లు కడతాను అంటున్నాడు. సో ఇది చాలా మంచి ప్రయోగం. ఆల్రెడీ 2-3 సార్లు ఫెయిల్ అయింది. మొన్న ప్రోటోటైప్లో వచ్చి సక్సెస్ అవుతుంది అంటున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీకి 45 minutesలో వచ్చేస్తారు. ఒక రాకెట్ డిజైన్ చేస్తున్నాడు. ఆ రాకెట్ దాదాపు విమానం కంటే ఎక్కువ మంది ఉంటారు. చాలా మంది ఫ్లైట్లో అనుకుంటారు, ఫ్లైట్లో కాదు, రాకెట్లో 1000 మంది. ఒక ట్రిప్కి 1000 మంది. అంటే ప్రపంచంలో ఏ మూల నుండి ఏ మూలకైనా గంట సేపు జర్నీ, ఓన్లీ 1 hour, ఎనీ కార్నర్ టు ఎనీ కార్నర్. ఇండియా కాదు, వరల్డ్. ఇప్పుడు మొన్న చెప్పింది స్పెసిఫిక్గా శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీ 40 minutes. అసలు ఎంత డబ్బు మిగులుతుంది కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ నేను అంత పెట్టేట్ చేస్తానంటే బిజినెస్ క్లాస్ అవన్నీ కాకుండా పెద్ద వాళ్ళు జాయిన్ అవ్వాలి అక్కడ. బట్ ఇట్స్ ఏ గుడ్ స్టెప్. సక్సెస్ అయితే నాకు తెలిసి నెక్స్ట్ 2-3-4 yearsలో అది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయితే ఇంకా మొత్తం వరల్డ్ అంతా ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో లేనప్పుడే చాలా అడాప్ట్ చేశాడు. ట్రంప్ క్యాబినెట్ ర్యాంక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ దానికి పెట్టి అడ్వైజర్ ఈయన్ని ఇంకో వివేక రామస్వామి అని ఇచ్చారు. గవర్నమెంట్లో లేనప్పుడు నేను విషయాలు చేసి ఇప్పుడు ట్రంప్ గారు ఫుల్ సపోర్ట్. ఎందుకంటే ట్రంప్ గారు గెలవడానికి మెయిన్ రీజన్ ఎలాన్ మస్క్. ట్విట్టర్లో భారీగా అడ్వర్టైజ్ చేశాడు. ఆయన అంత బిజీ పర్సన్ కూడా ఆయన టైం స్పెండ్ చేసి మీటింగ్లు పెట్టి మాట్లాడాడు. అది చాలా పెద్ద విషయం. ఆయన పక్కన ఉన్నాడంటే ఈయన గవర్నమెంట్, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్లో పెద్ద తోపు. ఆయన అదాని అంబానీ కూడా ఎవరు పనిచేయరు అక్కడ. మనం అదాని అంబానీ చూసి గ్రేట్, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు. సో ఓవరాల్గా ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాడు. ఎంత టెస్లా కార్ పెట్టి టాప్ లిస్ట్లోకి వచ్చేసాడు. సో ఫ్యూచర్లో ఇంకెన్ని మరిన్ని వస్తాయో తెలియదు. మనకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా ఎంటర్ అవుతాడని విన్నాను నేను.